లిస్ట్ కాన్సెప్ట్, లిస్ట్ ఆపరేషన్స్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అవన్నీ కవర్ చేస్తూ ఒక ప్రాబ్లం చేద్దాం. హియర్ ఈస్ ద ఇన్పుట్ n4. ఇది ఇంటీజర్ వాల్యూ రైట్. అపెండ్ 1, అపెండ్ 2, ఇన్సెట్ 1, 3, ప్రింట్. ఈ కమాండ్స్ ఎన్ని రన్ అవ్వాలో n డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు n4 ఉంది. సో 4 డిఫరెంట్ కమాండ్స్ రన్ అవుతున్నాయి. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. 1, 3, 2 లిస్ట్లో ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేశాక వచ్చిన అవుట్పుట్. సో మనకి ఒక ఎంటీ లిస్ట్ కావాలి రైట్. అపెండ్ 1. ఈ లిస్ట్లోకి 1 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మన లిస్ట్లో 1 ఉంది. నెక్స్ట్ 2 యాడ్ చేసాం, 1, 2. తర్వాత ఇన్సెట్ ఫస్ట్ పొజిషన్లో 3 ఇన్సెట్ చేయాలి. అప్డేటెడ్ లిస్ట్ ఏముంటుంది? 1, 3, 2. n వాల్యూ 4 ఉండదు కదా, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, లేదంటే 12 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అవే టెస్ట్ కేసెస్. n వాల్యూ 12 ఉంటే 12 డిఫరెంట్ కమాండ్స్ రన్ అవుతాయి. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకు ఎలా తెలుస్తుంది అపెండ్ 2 టైమ్స్ చేయాలి, ఇన్సెట్ 1 టైం చేయాలి అని తెలీదు. సో నా ఇన్పుట్ అపెండ్కి ఈక్వల్ అయితే వాల్యూ అపెండ్ చేస్తాను, లేదు అపెండ్ కాదు రివర్స్ అయితే అరే రివర్స్ చేస్తాను, అది కూడా కాదు పాప్ అయితే పాప్ చేస్తాను. మనం ఇదే కదా అబ్జర్వ్ చేయాల్సింది. ఇప్పుడు కోడ్గా కన్వర్ట్ చేసి చూద్దాం. n ఇంటీజర్ అంటున్నాం, స్కాన్ చేయండి. n ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు. n4 అయితే 4 ఇటరేషన్స్ చేయాలి, 2 అయితే 2 ఇటరేషన్స్ చేయాలని. మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన లూప్ ఏంటి? ఫోర్ లూప్ ఇస్తున్నాం. ఇక్కడ n4 కాబట్టి 0 to 3 రన్ అవుతుంది. అదే 5 అయితే 0 to 4 రన్ అవుతుంది. సో ఇప్పుడు కమాండ్స్ని ఇన్పుట్ చేయాలి. సి ఇన్పుట్. ఇప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్గా తీసుకుంటుంది. దీన్ని స్ప్లిట్ చేసి లిస్ట్గా చేంజ్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అపెండ్ 1 ఇదంతా ఒక స్ట్రింగ్. అపెండ్ని 1ని స్ప్లిట్ చేసి సిలో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు అపెండ్ ఒక స్ట్రింగ్, 1 ఒక స్ట్రింగ్. ఇండెక్సింగ్ ఇవ్వండి 0, 1. ఇప్పుడు సి ఆఫ్ 0 అపెండ్. సి ఆఫ్ 1 ఉంది. నౌ వి ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, లాజిక్. ఇఫ్ సి ఆఫ్ 0 ఈక్వల్ టు అపెండ్ అంటే మీ స్ట్రింగ్ అపెండ్కి ఈక్వల్ అయితే ఏం చేయాలి? నువ్వు వాల్యూని లిస్ట్లోకి అపెండ్ చేయాలి. ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ సి ఆఫ్ 1. సి ఆఫ్ 1లో ఏముంది? 1 ఉంది. అదొక స్ట్రింగ్, దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్ కన్వర్ట్ అయింది. మీ అప్డేటెడ్ లిస్ట్లో 1 ఉంటుంది. ఒకవేళ అపెండ్ కాదు ఇన్సెట్ ఆపరేషన్ చేయాలి అంటే ఎలిఫ్ ఆఫ్ సి ఆఫ్ 0 ఈక్వల్ టు ఇన్సెట్. బాగా అబ్జర్వ్ చేయండి, మీ కమెంట్స్ అన్నీ 0th పొజిషన్లోనే ఉన్నాయి. అందుకే సి ఆఫ్ 0 ఇన్సెట్ అయితే పర్టికులర్ పొజిషన్లో వాల్యూ ఇన్సెట్ చేయు అంటున్నా. ఏ డాట్ ఇన్సెట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ సి ఆఫ్ 1 ఇంట్ ఆఫ్ సి ఆఫ్ 2. సి ఆఫ్ 1లో 1 ఉంది, సి ఆఫ్ 2లో 3 ఉంది. ఇప్పుడు ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయి స్క్రీన్ మీద కోడ్ ప్రొవైడ్ చేస్తున్నా. సేమ్ ప్రొసీజరే అన్ని కమెంట్స్కి ఫాలో అవుతారు. బట్ రిమూవ్ ఆపరేషన్ చేయాలి అంటే మీరు రిమూవ్ చేయాలి అనుకున్న వాల్యూ లిస్ట్లో ఉండాలి. రిమూవ్ 3 ఇదిరా ఇన్పుట్. 3 లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయండి, ఉంటేనే రిమూవ్ చేయగలం. కోడ్ చూడండి. వి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సి ఆఫ్ 1. విలో 3 స్టోర్ అయింది. ఇప్పుడు ఇఫ్ వి ఇన్ ఏ అంటే లిస్ట్లో 3 ఉందా అని చెక్ చేస్తున్నాం. ఉంటే ఏ డాట్ రిమూవ్ ఆఫ్ వి. I hope this video helpful for you. Thank you.